గారు బొమ్మనాడు గారు మీకు రాజన్యూస్ ప్రేక్షకులకు డిబేట్ ఉన్న పెద్దలకు నా నమస్కారం సార్. ఈరోజు ఈ పరిణామాలు ఏమి లేదు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పరిపాలనకు, అవినీతి పరిపాలనకు, వెన్నుపోటు పరిపాలనకు ప్రజలకు అర్థము కాకుండా ఉండాలి. ఈ విషయాన్ని డిబేట్ చేయాలి. అభివృద్ధి అనే మాట రాకుండా ఉండాలి. దాని గురించి ప్రశ్నించకూడదు. రైతుల బాధను ఎవరు ప్రశ్నించకూడదు. మామిడి రైతులు పడే కష్టాలు ఎవరు ప్రశ్నించకూడదు. పొగాకు రైతులు పడే కష్టాలు ఎవరు ప్రశ్నించకూడదు. మిర్చి రైతుల గురించి ఎవరు ప్రశ్నించకూడదు. నిత్యావసర వస్తువులు అటకెక్కి ఉన్నాయి, వాటి గురించి ఎవరు ప్రశ్నించకూడదు. ఏదైతే సూపర్ 6 అని వాగ్దానాలు చేసి గొంతు చిచ్చుకొని చెప్పిన అబద్ధాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ప్రశ్నించకూడదు. దానికోసం ఈ అరెస్టులన్నీ ఎత్తున్నాయంట సార్. గుండు కొట్టించుకున్న రోజే వడగట్లు పడ్డాయంట. ఏ రోజైతే గుండు కొట్టించుకున్న ఆ రోజే వడగట్లు పడ్డాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఆ విధంగా ఉంది. ఎందుకు అసలు ఎటు తెచ్చుకోలేకపోతున్నాడు? ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి పడిపోయింది. టీడీపీ అంటేనే ఒక ముఖ్యమంత్రి అంటేనే. కాబట్టి ఈ రోజు ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే అందరికంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు ముఖ్యమంత్రికి ఉంటే నీ అమ్మ మొగుడుదా, మీ అమ్మమ్మ మొగుడుదా ఏంటి నీచమైన భాష వాడిన చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? ఎందుకంటే మంచి వ్యక్తి, మంచి గుణమైన వ్యక్తి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి కాబట్టి అతన్ని అరెస్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలనా దక్షుడు కాబట్టి ఇలా మాట్లాడేప్పుడు పట్టించుకోలేదు. అదే నారా లోకేష్ ఏ రారా పోరా ఏందిరా ఏం పీకుతారా, స్మార్ట్ మీటర్లకు డబ్బులు కట్టొద్దు, పాల్గొట్టండి, నేను చూసుకుంటారడు. అయినా జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తి కాబట్టి, మంచి పరిపాలన దక్షుడు కాబట్టి, సహనశీలుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నారా లోకేష్ ని కాళ్ళని పట్టుకుని బొక్కలో వేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి అంటే. బండారు సత్యనారాయణ ఏ రోజు అయితే రోజా గారిని ఎంత నీచంగా మాట్లాడంటే కనీసం మహిళలు ఎవరు మాట్లాడారు? రోజా గారిని ఎవరు మాట్లాడారు సార్? బండారు సత్యనారాయణ గారు. ఓకే 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 అరెస్ట్ చేశారు కదా, అప్పుడు బండారు సత్యనారాయణ గారిని అరెస్ట్ చేశారు కదా. ఏం చేశారు సార్? ఏం చేశారు? ఏమి చేయలేదు. అరెస్ట్ చేశారండి మొయినుద్దీన్ గారు. ఒకవేళ మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే బండారు సత్యనారాయణ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాకు బాగా గుర్తుంది. ఆ రోజు మనం చర్చలు కూడా పెట్టాం సార్. అది మామూలు పెళ్లి ఊరికే చిన్న స్టేషన్ పేరు మీద వచ్చేసారు. మరి కోర్టులు